360 డేస్ తర్వాత ఒక చైనా అమ్మాయి నన్ను కలవడానికి వస్తుంది. ఈ అమ్మాయి దుబాయ్‌లో ఉంటుంది. ఈ రోజు నేను వచ్చేసి దుబాయ్‌లో ఉన్న హిందూ టెంపుల్‌కి వెళ్తున్నాము. దర్శనం చేసుకొని మీకు ఎక్స్‌ప్లోర్ చేసి చూపిద్దామని. కానీ వెళ్తుండగా మధ్యలోనే ఈ అమ్మాయికి ఒక ప్రాబ్లమ్ వచ్చి తిరిగి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఏమైంది తనకి, ఎందుకు రిటర్న్ వెళ్ళిపోతుంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో మాత్రం ఇన్ని వరకు చూడండి అని చెప్పాను. జస్ట్ ఒక 8 మినిట్స్ చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు బాగుంటే నేను కూడా బాగున్నట్టే. ఈరోజు నేను 9 నెలల తర్వాత హిందూ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అంటే జబిలాలో ఉన్న హిందూ టెంపుల్కి. మొన్న రీసెంట్గా ఆబ్రాలో ఉన్న హరికృష్ణ టెంపుల్కి పోయినాం కృష్ణాష్టమి రోజు. కానీ జబిలాలో ఉన్న హిందూ టెంపుల్కి శివరాత్రి రోజు వెళ్ళామంటే మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజుకి అయితే వెళ్ళలే. ఈ రోజు అయితే వెళ్ళడానికి వీలైంది శుక్రవారం రోజు. అండ్ మనతోని మా ఫ్రెండ్ చైనా అమ్మాయి వస్తుంది. సో ఆమెను కూడా కలక ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ఈరోజు కలుస్తున్నాం. సో నేను టెంపుల్కి వెళ్తున్నాం, వస్తావు అంటే వస్తా అని చెప్పింది. ప్రజెంట్ మనం కరమ్మలో ఉన్నాం. కరమ్మ నుంచి బిజినెస్ బై వెళ్ళి ఆమెను పికప్ తీసుకొని టెంపుల్ అయితే వెళ్దాం. దానికన్నా ముందు మనం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆమె దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ మనం నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళి కొబ్బరికాయ అయితే తీసుకుందాం. మార్కెట్కి అయితే చేరుకున్నాం. కొబ్బరికాయలు లాస్ట్కి వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ ఒక కొబ్బరికాయ వచ్చేసి 2.75 ఫిల్స్ ఒకటి తీసుకుందాం. వాటర్ ఉన్నది, దీంట్లో వాటర్ ఉన్నాయి. ఇది ఫైనల్ బిల్ అయితే అయిపోయింది. లోపలైతే పెట్టేద్దాం. గాయస్, నేనైతే కొబ్బరికాయ తీసుకొని బయటకు వచ్చేసిన. ఇండియన్ రూపీల 50 రూపాయలు పడింది. ప్రజెంట్ మనం మెట్రో స్టేషన్కి వచ్చేసినాం. చలో వెళ్ళిపోదాం. ప్రజెంట్ మనం ఏడీసీబీ మెట్రో స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి బిజినెస్ బై వెళ్ళి అక్కడ నుంచి ఆ అమ్మాయిని పికప్ చేసుకుని వెళ్ళాలి. అమ్మాయి పేరు ఎరీనా. మెట్రో అయితే వచ్చింది. ప్రజెంట్ మనం బిజినెస్ బై మెట్రో స్టేషన్కి చేరుకున్నాం. ఆమె గురించి వెయిటింగ్. ఫోన్ చేస్తే వస్తున్నాను 5 మినిట్స్లో. చూద్దాం. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ టైమ్, ఆల్సో గుడ్. 1 ఇయర్ బ్యాక్ మేము ఐస్ క్రీమ్ తిందామని ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక సంఘటన జరిగింది. అది గుర్తు తెచ్చుకుంటూ మేమైతే ఇప్పుడు నవ్వుతున్నాం. ఎస్, మెట్రోలో ఎక్కిన తర్వాత మా స్టేషన్ వస్తుందంటే ఒక 2 స్టేషన్ల ముంగట మాకైతే సీట్లు దొరికినాయి. ఇద్దరం కూర్చున్నాం. ఓకేనా? వెదర్ అయితే రోజు చాలా బాగుంది చూడటానికి. వర్షం పడే ముంగట మేఘాలు ఎలా మారుతాయో ఆ విధంగా అయితే ఉంది. ఈరోజు వెదర్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. వాట్ ఏ వెదర్ బ్రో. సి టెంపుల్ సైడ్ వచ్చామంటే ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది. భలేగా ఉంది వెదర్ వచ్చేసి. అమ్మాయి అక్కడ వచ్చేసి అక్కడ కూర్చుంది చూడండి, చూసింది అక్కడ కూర్చుని వెదర్. బాకీ వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకే, ఇటు వచ్చినామంటే మొత్తం వాతావరణం మన ఇంటి సైడు హోమ్ టౌన్ వినంట ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చెట్లు, ఇటు సైడ్ వాతావరణం, అట్మాస్ఫియర్ నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది. చూడండి అక్కడ చెట్లు ఎలా ఉన్నాయో. దుబాయ్ లోపలికి వెళ్ళామంటే మొత్తం మనకు బిల్డింగ్స్ అవి కనబడతాయి. ఇక్కడ కరెంట్ పిల్లర్లు కూడా వచ్చి మీరు ఇక్కడ నుంచి దుబాయ్ లోపలికి కరెంట్ అయితే వెళ్ళిపోతుంది. కొంచెం దూరం వెళ్ళగానే అండర్ గ్రౌండ్ అయితే అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఐకియా మాల్, పెద్ద మాల్. ఐకియా దుబాయ్ అంటే ఇదే. అవుట్ సైడ్లో ఉంది. యూనో యూ ఆర్ మిస్సింగ్ వెరీ బ్యూటిఫుల్ వెదర్. యూ సీన్? చూసిందట, వెదర్ బాగుందట. మా ఎనర్జీ మెట్రో స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకి నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. ఓకే, సీ దేర్ ఎనర్జీ. దే الخطاب المتجه إلى الإمارات العربية المتحدة للصرافة سوف يغادر من الصيف رقم 2. You have any idea how many days after we meeting? Where? Year. First day we meeting after so many days. Maybe I think 3 months. Only 3 or 4 months? Yeah. No. You went already business by I think 5-6 months. Oh, maybe. Then we met last time I think 2023. Oh. I think 9 months. So your followers are missing me. Yeah, my followers was missing you.
Every time they asking, where is your China girl? Where is your China girl? He has gone to China. ఓకే సో గైస్ మేమైతే ఎనర్జీలో దిగేసినాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే వెర్ ఈజ్ మై మెట్రో పాస్? ది నా మెట్రో. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. ఎగ్జిట్ 1 నుంచి బయటకి అయితే వెళ్ళాలి. ఈ స్కూటర్లు అయితే మళ్ళీ అలౌట్ చేసారు మెట్రోలో. సో ఆర్ యూ కమింగ్ విత్ మీ టెంపుల్? ఆర్ యూ కమింగ్ టెంపుల్? యూ కమింగ్? Yeah. Okay. I just said to my subscriber, she's coming with me only company. She's sitting in the metro. I went to take darshan temple. Then I will come back. You understand my English? No. Just listening. Okay. You want walk? We'll go bus. Ah, Tell me. quite We far. bus will come. I think 5 to 10 minutes. No taxi. Taxi. See, we ask there. Come. I think this is taxi. టాక్సీలో పోదామంటుంది. కార్లు వస్తున్నాయట. దిస్ ఇస్ నాట్ టాక్సీ. ఐ థింక్ హియర్ నో టాక్సీ. We go walk only 10 minutes. You want to take picture here? Coming good. No? సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పోవడానికి ఒక 10 minutes పడుతుంది. తను నడవనని చెప్తుంది, ఎందుకంటే హీట్ ఉంది ఈరోజు. ఓకేనా, వెదర్ హీట్ ఉంది కాబట్టి నడవ అంటుంది. కాకపోతే ట్యాక్సీలు రావు, బస్సులే వస్తాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సు మిస్ అయితే ట్యాక్సీ పోవడానికి ట్యాక్సీలు ఉండే ఇక్కడ. Weather very good today. Say something. Hello. Namaste. More. Ah, quite hot. Very hot. నిజం గైస్, మస్తు వేడి ఉంది ఈరోజు. హీట్ ఉంది చాలా. Which building? వాట్? Which building? యా, సీ దేర్ లైట్ ఈస్ కమింగ్, వైట్. ఓన్లీ 10 minutes walk. People are going there only. No, when we come back, we'll go back by taxi. Yes. I will take taxi from there. We just అంతే మన ఇంగ్లీష్. ఓహో, It's nice here. yes. Weather is also very nice. ఓహో, కమింగ్ హియర్. కొంచెం గాలి వస్తుంది గైస్. Bye-bye, guys. ఆమె టెంపుల్కి వద్దామని ఫిక్స్ అయినాక సగం దూరం వచ్చినాక రిటర్న్ వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆమెకి వస్తున్న చెమటలు. మేకప్ చాలా వేసుకుంది. ఈవినింగ్ టైంలో వెదర్ చూసాక కూల్ ఉన్నా వేడి గాలులు అయితే వస్తున్నాయి. మేము వెళ్తున్న టైం 4:30 PM. సో ఆ వేడికి అంత దూరం నడవడానికి నేను ఇబ్బంది పడుతున్నా అని నాతో చెప్పింది. మరి ఏం చేస్తావు అంటే నేను రిటర్న్ వెళ్ళిపోతా అని చెప్పింది నాతోని. తనైతే వెళ్ళిపోయింది. గాయస్, ఆమె నాతోని రావడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే బాగా దూరం ఉందని చెప్తుంది అక్కడ టెంపుల్కి వెళ్ళడానికి. నేను కూడా ఇబ్బంది పెట్టద్దని పొమ్మని చెప్పేసిన. మరి ఆమె అయితే వెళ్ళిపోతుంది. వెదర్ అయితే చూడడానికి కూల్ ఉంది మంచిగా, కాకపోతే వేడి బాగుంది. చెమటలు అయితే బాగా వస్తున్నాయి. మేకప్ వేసుకుని వచ్చింది, ఇంత కారిపోతుంది ఇట్లా. పోతున్నాక వెళ్ళిపోమని చెప్పిన. మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అమ్మాయి బ్యాక్ టు బిజినెస్ బై వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఏమనుకుంటుందేమో, సాడీగా అవుతుంది. పుట్టిగా రమ్మన్నావు ఇక్కడికి, ఈ టైప్లో లుక్ ఇచ్చిపోతుంది. ఓకే, నెక్స్ట్ టైం కలిసి
మంచి లొకేషన్ తీసుకొని వీడియో చేద్దాం. జనాలు ఫస్ట్ ఇక్కడ నుండి షార్ట్ కట్ తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోతుండే. టెంపుల్ ఈ సైడ్లో ఉంది. సో జనాలు ఎక్కువ ఇలా ల్యాండ్ నుంచి వెళ్తున్నారని చెప్పి ఇదైతే ఆ ల్యాండ్ వాళ్ళకి సెక్యూరిటీగా ఉండేటట్టు గోడ టైప్ అయితే పెట్టేసారు. సో టెంపుల్ ఎంట్రన్స్ ఎక్కడుందో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. ఇక్కడ చూడండి టెంపుల్ ముందటనే బ్యూటిఫుల్ విల్లాస్ చాలా బాగున్నాయి కదా చూడడానికి, క్లాస్ ఉన్నాయి మంచిగా. ఇవి ఇంకా ఓపెన్ కాలేవు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ తీసుకున్న వల్ల టెంపుల్ దగ్గరలో ఉంటుంది మంచిగా. ఇది దాని గురించి ప్లాన్ చేసి కడుతున్నట్టున్నారు. గైస్ నిజంగా తను వెళ్ళిపోయింది నయమైంది, ఎందుకంటే చెమటైతే మామూలుగా రావట్లేదు. ఇది పెట్టడం వల్ల రూట్ ఎక్కువ పెరిగింది పోవడానికి లోపలికి. ఫస్ట్ అయితే షార్ట్ కట్ నుంచి అక్కడ వెళ్ళిపోతుండే. ఇప్పుడు చూడు చెమటలు. నయమైందమ్మ వెళ్ళిపోయింది, ఏడుస్తుండే ఇంత నడుస్తుందా అని. హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత మనమైతే టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం. స్టార్టింగ్లో కనబడుతుంది ద మార్ తోమా ప్యారిస్ చర్చ్. ఇది చర్చ్ పేరు. దీని తర్వాత టెంపుల్ ఉంటుంది, హిందూ టెంపుల్. దాని పక్కన గురుద్వారా ఉంటుంది. నేను టెంపుల్ లోపల వీడియో చేసి చూపించేంత మూమెంట్ ఉన్నది చూపిస్తా, లేదంటే ఆల్రెడీ తీసిన వ్లాగ్ ఉంది ఒకటి 1.5 year కింద, అది చూడండి. మ్యాక్స్ ట్రై చేస్తా చూపించడానికి. సో లోపలికి అయితే వెళ్ళిన తర్వాత చూస్తా మూమెంట్ ఎలా ఉంటుందో. వెదర్ అయితే చూడడానికి మస్తుంది, చూపుకు కప్ హీట్ ఉంది. ఇక్కడ చర్చు, అక్కడ హిందూ టెంపుల్, అక్కడ గురుద్వారా. ఫైనలీ గాయస్ టెంపుల్కి అయితే చేరుకున్నాం. చూడడానికి వెరీ 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 బ్యూటిఫుల్, ఒక వింతలాగా అనిపిస్తుంది. ఆ విధంగా అయితే ఉంది చూడండి. మీకు వీడియోలో ఈ టైప్లో ఉంటాయి, ఇంకా రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే వేరే లెవెల్ ఉంటుంది. ఒక బంగారం కొండ తెచ్చి ఒక దగ్గర పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది చూడడానికి. ఓహో వావ్ గాయస్, అసలు నెక్స్ట్ లెవెల్ లైటింగ్. కృష్ణాష్టమి వచ్చినుండేగా, దాని గురించి లైటింగ్ పెట్టినట్టున్నారు. అక్కడ చూడండి. మామూలుగా లేదు అసలు టెంపుల్ ముందటనే ఉంది చెప్పులు, షూ కానీ పెట్టుకోవడానికి. ఓకే గాయస్ లోపలికి వెళ్ళిపోతున్నాం. కూలర్ ఉంది స్టార్టింగ్లోనే. హరే కృష్ణ. వీడియో అలవ్ లేదంటారు రాగానే. లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళే ముందట కాలు కడుక్కోవాలి. ఓకే లోపలికి వెళ్ళిపోదాం. గాయస్ దర్శనం అయితే అయిపోయింది. ఎంత ప్రశాంతంగా ఉందంటే మెదడుకు చెప్పరాదు, అంత ప్రశాంతంగా ఉంది. శాంతి అయిపోయింది ఎగ్దం. దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం ఇస్తారు ఇక్కడ. ప్రసాదం అయితే ఇచ్చారు. టెంపుల్ ఎగ్జిట్ వెళ్ళంగా మనకైతే ఈ ప్రసాదం ఇస్తారు. మనం ఇక్కడ ఊడ్చుకొని తిందాం. ఇది లడ్డు ఉంది అనుకుంటుంది దీంట్లో. దర్శనం అయిపోయిన తర్వాత మనకైతే ప్రసాదం ఇచ్చారు. ఓపెన్ చేసి చూద్దాం ఏముందో దీంట్లో. నేను అనుకుంటున్నా లడ్డు ఉంది కావచ్చు అనుకుంటున్నా. గైస్ చూడండి, బెల్లం స్వీటు. ఇక్కడ తినేద్దాం స్వీట్ ప్రసాదం. మంచిగా ఉంది. మనకి దర్శనమైన తర్వాత జామకాయ ప్లస్ బంతి పువ్వు ఇచ్చారు. చూడండి, నేను కొబ్బరికాయ తీసుకెళ్ళిన. కొబ్బరికాయ పూజ అర్చన ఏమంటారు అంటే వద్దని చెప్పిన. వాళ్ళ పేరు అడిగారు, మహేష్ అని చెప్పగానే నాకు ఈ జామకాయ ఈ బంతి పువ్వు అయితే ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది. ప్లస్ నాకు ఈ సింధూరం పెట్టారు. ఇది బుట్టు కనబడుతుందిగా, సింధూరం పెట్టారు. మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వచ్చిన
మంచి పీస్ఫుల్ ఉంది మైండ్ అయితే మంచి అనిపించింది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్లా, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇప్పుడు ప్రజెంట్ నైట్ అయింది కాబట్టి పార్కింగ్ లేదు. ప్రొద్దున వచ్చినప్పుడు ఇదంతా పార్కింగ్ పెట్టుకొని ఫ్రెండ్స్ నుంచి లోపలికి వెళ్తారు. అక్కడ చూడండి హిందూ టెంపుల్, మందార పువ్వు ఉంది కనిపిస్తుందా. బ్యాక్ సైడ్ నుంచి కూడా మంచిగా ఉంది టెంపుల్. పక్కన గురుద్వారా. ఓకే భలే ఉందిగా పైన చెండా మస్తు ఉంది. గైస్ దర్శనం అయితే అయిపోయింది. కొంచెం కింద కూర్చున్న ప్రసాదం తిన్న మైండ్ అయితే ఎగ్దమ్ పీస్ఫుల్గా ప్రశాంతం అయిపోయింది. ఎవ్రీ ఫ్రైడే మనం అయితే టెంపుల్కి అయితే వచ్చేద్దాం. ప్రజెంట్ టెంపుల్కి అయితే బై అయిపోదాం. సో మనమైతే బ్యాక్ టు రూమ్కి అయితే వెళ్ళిపోదాం. చాలా మంచిగా అనిపించింది గైస్ నాకైతే. లాంగ్ టర్మ్ గ్యాప్గా బయట సెక్యూరిటీ ఉన్నాడు. వీడియోస్ అంటే వీడియో అలవ్ లేదు అని చెప్తుండు. లోపల వీడియో అలవ్ లేదు, ఓకే దానికి ఓకే అంట. ఎందుకంటే పబ్లిక్ బాగా మంది ఉంటారు, తీస్తే వెయిటర్లు కూడా వస్తారు వీడియోలు అంటే ఓకే. బయట వచ్చిన తర్వాత కూడా వీడియో అలవ్ లేదు అని చెప్తుండు. దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పి వీడియో అలవ్ లేదు అంటే నేను చెప్తున్నా అంటుండు. ఇంకా దానికి ఏం చెప్తావు ఆన్సరు. ఒక చైనా అమ్మాయి వేస్తే ఇంకా ఆమెకు దర్శనం చేపించి లోపల టెంపుల్ చూపిస్తుంటే ఎలా ఉందన్నది. సో ఆమెకి ఇక ఆ పరిస్థితి ఎలా ఉండడం వల్ల వెళ్ళిపోయింది. ఇంకా ఈ వీడియో నేను ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వెళ్ళిరండి. ఓకేనా గైస్, మంచి మంచి వ్లాగ్స్ పెడతా ఉంటా. స్టార్టింగ్ నుంచి ఈ వ్లాగు ఎక్కడైనా కొంచెం మిస్సింగ్ మంచి అనిపించకపోతే దానికోసం సారీ. బాకీ నేను మంచిగా వేసిన అనుకుంటున్నాను. ఓకే గైస్, నైట్ వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. టెంపుల్ చూడండి మళ్ళీ ఒకసారి, పైన జెండా గుర్తుంది హరికృష్ణ జెండా. ఓకే గైస్, నేనైతే బ్యాక్ టు రూమ్ అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడి వరకు చూసినందుకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, హర హర మహాదేవ్, శంభో శంకర. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.